పూర్వం సప్తశృంగ పర్వతలోయలో ప్రవహించే రత్నధార నది ఒడ్డున ఉండే ఒక పాడుబడిన మహాచండి ఆలయంలో మకరకేతు అనే శక్తివంతమైన మాంత్రికుడు ఉండేవాడు. మహాభక్తితో ఆ ఆలయంలోని మహాచండీ మాతని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసేవాడు. ఒకరోజు తన శిష్యుడు పింగళుడిని పిలుస్తూ, ఒరే పింగళ, పింగళ, ఎక్కడ చచ్చావురా? ఇక్కడే ఉన్నాను గురూ. మహాచండి పూజకు అన్నీ సిద్ధం చేశావారా? గురూ, అంతా సిద్ధం. ఈరోజు ఆశ్వయుజ అమావాస్య, నా కోరిక తీరే రోజు. సమయం మించకముందే పూజ ప్రారంభించాలి. చిత్తం గురూ. మకరకేతు మహాచండీని ప్రసన్నం చేసుకోవడానికి తన క్షుద్ర మంత్రాలతో తీవ్రంగా పూజ చేశాడు. కానీ మహాచండి ప్రత్యక్షమవనే లేదు. అమ్మా, నీకోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఘోర తపమాచరించిన నన్ను అనుగ్రహించవా తల్లి? నీవు ప్రత్యక్షమవ్వని నా జన్మ వ్యర్థం. నన్ను నేను నీకు ఆత్మార్పణ చేసుకుంటున్నాను. స్వీకరించు తల్లి. జై మహాచండి. నిరాశతో కోపంతో రగిలిపోయిన మకరకేతు తన శిరస్సును తానే ఖండించుకొని మహాచండీ మాతకు బలి అయ్యాడు. ఆ భక్తికి ప్రసన్నురాలైన మహాచండి వెంటనే ప్రత్యక్షమై మకరకేతుని పునర్జీవితుడిని చేసింది. హే మహాచండి, హే భగవతి, నమో నమః. మకరకేతు, నీ భక్తికి ప్రసన్నురాలైతిని. ఏమి నీ కోరిక? మహాచండి, నేను సర్వశక్తిమంతుడనవ్వాలి. నన్ను ఎదిరించే వాడెవడు ఈ భూమి మీద ఉండకూడదు. అందుకే ఏమి చేయవలనో చెప్పు తల్లి. మకరకేతు, నీ కోరిక నెరవేరాలంటే కృత్తికా నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన కన్యను వివాహం చేసుకోవాలి. కానీ ఒక హెచ్చరిక, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను చేపట్టాలని చూస్తే నీ తల 1000 ముక్కలవుతుంది. ధన్యోస్మి మహాచండి. నన్ను కాదనే సాహసం ఎవ్వరు చేయగలరు? అలాంటి కన్య ఎక్కడ ఉందో చెప్పు. ఆ కన్య సప్తశృంగ పర్వతాలకు ఆవలి వైపున ఉన్న అవంతి రాజ్యంలో ఉంది అని చెప్పి మహాచండి అదృశ్యురాలైంది. పింగళ, పింగళ, విన్నావు కదా? వెంటనే అవంతి రాజ్యం వెళ్ళడానికి సన్నాహం చేయరా? కృత్తికా నక్షత్రంలో జన్మించిన ఆ కన్యను త్వరగా వెతికి వివాహం చేసుకోవాలి. మకరకేతు పింగళుడితో అవంతి రాజ్యానికి వెళ్ళి కృత్తికా నక్షత్రంలో జన్మించిన ఆ కన్యను వెతకసాగాడు. కొంతకాలం గడిచింది. అవంతి రాజ్యంలోని చిదానందుడి గురుకులంలో విజయదశమి నాడు ఎక్కడెక్కడి నుండో వచ్చి విద్యను అభ్యసించిన విద్యార్థులు తమకు విద్యాజ్యోతిని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞత తెలుపుకొని తగిన ఉపాధికై గురుకులాన్ని వదిలి వెళ్ళడం సాంప్రదాయం. మణిపురం నుంచి వచ్చి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వెళ్తున్న వారిలో విజయుడు ఒకడు. విజయుడు చురుకైనవాడు, అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడు. రాజధానిలో కొలువు కోసం వెళ్తున్న విజయుడు చిదానందుడి దగ్గరకు వచ్చి, గురువర్య, రాజధానిలో కొలువు కోసం వెళుతున్నాను. నాయనా విజయ, జీవితం అనేది ఒక విజయానికి మరో విజయానికి మధ్య అలుపెరుగని ప్రయాణం. అవకాశాలు సోపానాలు లాంటివి. అవకాశాలు అందరికీ దొరకవు. వాటిని సద్వినియోగపరుచుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు. అందుకు వారి వారి మనోభావాలే కారణం. అవకాశానికి తగినట్లు నీ మనోభావాలను నియంత్రిస్తే అభ్యుదయం, ఆనందం నీ సొంతం. అన్ని విద్యలలోనూ ఆరితేరిన నీవు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిని చేపట్టినా విజయలక్ష్మి నిన్ను తప్పక భరిస్తుంది. నీ ప్రయాణాన్ని ఉత్తర దిక్కు వైపుగా దండకారణ్యం గుండా సాగించు. చిత్తం గురుదేవా, మీ దయకు కృతార్థుడను. నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు నాయనా, విజయోస్తు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇక వెళ్ళిరా. గురువు ఆదేశంతో విజయుడు ఉత్తర దిక్కుగా రాజధానికేసి బయలుదేరాడు.
రాజధానికి వెళ్ళాలంటే 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ప్రయాణించాలి. విజయుడు నడక సాగించాడు. క్రమంగా చీకట్లు ముసురుకోసాగాయి. దూరంగా విజయుడికి ఒక గ్రామం కనిపించింది. అరే, చీకటి పడుతుంది. ఈ అడవిలో ముందుకు వెళ్ళడం ప్రమాదం. ఈ రాత్రికి ఈ గ్రామంలో బస చేసి పొద్దున్నే రాజధానికి ప్రయాణం సాగిస్తాను. ఎదురుగా వస్తున్న ఒక అతన్ని ఆపి, అయ్యా, నేను చాలా దూరం నుండి వస్తున్న బాటసారిని. ఈ గ్రామంలో బస చేయడానికి ఏదన్నా సత్రం కానీ పూటగొల్ల ఇల్లు కానీ ఉందా? అయ్యా, మా గ్రామంలో అటువంటి సౌకర్యాలు ఏమీ లేవు. కాకపోతే మా గ్రామాధికారి శ్రీపతి గారింటికి వెళ్ళండి. ఆయన మీలాంటి బాటసారులను ఆదరిస్తాడు. విజయుడు గ్రామాధికారి శ్రీపతి ఇంటికి వెళ్ళి తన్ను పరిచయం చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడం మన సాంప్రదాయం. అది నాకు ఎంతో ఆనందదాయకం. ఈ గదిలో విశ్రాంతి తీసుకున్నాయన, భోజనం పంపిస్తాను. విజయుడు తన గదిలోకి వెళ్ళబోయేంతలో ఒక పెద్ద నాగుపాము జరజరా పాకుతూ శ్రీపతి దగ్గరికి వచ్చింది. విజయుడు వెంటనే తేరుకొని పెద్దగా, అయ్యా శ్రీపతి గారు, మీ కాళ్ళ దగ్గర నాగుపాము. మరేం పర్లేదు, కంగారు పడకు నాయనా. అది ఎవరికీ ఏ అపకారమూ చెయ్యదు. అదేంటండి, నాగుపాము అపకారం చేయకపోవడం ఏంటి? పాముకు పాలు పోసి పెంచినా అది కాటేస్తుందని మీరు వినలేదా? నాయనా, ఇది మా ఇంటికి సభ్యురాలే, ఎవరినీ ఏమీ చెయ్యదు. పాము ఏదో చెప్పడానికి అన్నట్టు నోరు కదిలించింది. నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తావు, కానీ మాకు అర్థం కాదు. అంతా నా దురదృష్టం తల్లి. ఏమీ చెయ్యలేని అశక్తుడిని. ఏమిటి, ఈ పాము మీ కుటుంబ సభ్యురాలా? నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే బాధే కానీ తీరేది కాదు. దాని సంగతి వదిలేసి నీవు విశ్రాంతి తీసుకో నాయనా. అయ్యా, నేనెవరో తెలియకపోయినా ఇంటి సభ్యుడిలా నన్ను ఆదరిస్తున్నారు. మీరు కష్టాల్లో ఉంటే నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? దయచేసి మీ సమస్య ఏమిటో చెప్పండి. నేను ఏమన్నా సాయం చేయగలనేమో చూస్తాను. విజయుడి మాటలకి శ్రీపతి చెప్పడం ప్రారంభించాడు. శ్రీపతి ఏకైక కుమార్తె అమృతవల్లి. అందంతో పాటు తెలివిగలది. ఒకరోజు తన స్నేహితురాలు పద్మ ఇంటికి వచ్చింది. నాన్న, పద్మతో మన తోట వరకు వెళ్ళి వస్తాను. అలాగే అమ్మా, తొందరగా వచ్చేయి. మన జ్యోతిష్కుల వారు నీకేదో పెద్ద గండం ఉందని చెప్పినప్పటి నుంచి నాకు చాలా కంగారుగా ఉంది తల్లి, జాగ్రత్త. అలాగే నాన్న, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ పద్మతో వెళ్ళింది అమృతవల్లి. వీధిలో కొందరు గుంపుగా నిలబడి ఉన్నారు. మధ్యలో ఒక వ్యక్తి గారడీ చేస్తూ అందరికీ వినోదం పంచుతున్నాడు. మా గురువుగారు తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగలరు. బాబు, నువ్వు తినడానికి ఏం పండు కావాలో అడుగు. నాకు మామిడి పండు కావాలి. ఒరేయ్, ఇది మామిడి పండ్లు దొరికే కాలం కాదు. ఇంకేదైనా కోరుకో. మరేం పర్లేదు. మా గురువుగారు నువ్వు కొండ మీద కోతిని అడిగినా రప్పించగలరు. ఓం ఫట్! ఒక మామిడి పండు. అంటూ గారడీవాడు సంచిలో నుండి మామిడి పండు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అమృతవల్లి, పద్మ ఆ గుంపులో నిలబడి గారడీ చూస్తూ ఉండిపోయారు. గారడీవాడు అమృతవల్లిని చూశాడు. ఎంత అందంగా ఉంది! ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను. రేయ్, ఆ అమ్మాయి ఎవరు? గురువా, ఆ అమ్మాయి ఈ ఊరి గ్రామాధికారి శ్రీపతి ఏకైక కూతురు. ఇంతటితో గారడి ప్రదర్శన అయిపోయింది. ఇక ఎవరి ఇళ్లకు వారు వెళ్ళండి. మళ్ళీ రేపు ఈ గారడీ ఉంటుందా? నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇక గారడీల ప్రదర్శన ఉండదు. ఉంటుంది. జనాలు ఎవరి దారిన వారు వెళ్ళారు. అమృతవల్లి, పద్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. గారడివాడు శ్రీపతి ఇంటికి వెళ్ళాడు. శ్రీపతి అతన్ని ఎవరు అన్నట్టు చూశాడు. నేరుగా విషయంలోకి వస్తాను. ఇందాక గారడీ చేస్తుంటే మీ అమ్మాయిని చూశాను.
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకెంత ధైర్యంరా? గారడీలు చేసుకుని బ్రతికే నీకు నా కూతురు కావాలా? మర్యాదగా బయటికి పోరా. ఇంతలో అమృతవల్లి అక్కడికి వచ్చింది. గారడివాడు కోపంతో, రే ముసలోడా, నేను గారడీలు చేసుకుని బ్రతికేవాడిలా కనిపిస్తున్నానా? నేను మహామాంత్రికుడు మకరకేతుని. కృత్తికా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన ఈమె కోసం ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నాను. ఈరోజు నేను అనుకున్నది నెరవేరే రోజు. మా పెళ్లితో నేను సర్వశక్తి సంపన్నుడను, అజేయుడను అవుతాను. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకోవడం అదృష్టంగా భావించు. అడ్డు వచ్చావో నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు. ఓరి భగవంతుడా, జ్యోతిష్కుడు చెప్పిన గండం ఇదే కాబోలు. ఇప్పుడేమి చేయాలి? అని శ్రీపతి భయాందోళనకు గురయ్యాడు. మా నాన్ననేమీ చెయ్యొద్దు అంటూ అమృతవల్లి అడ్డు వచ్చింది. సరే, నీ మాట ప్రకారం మీ నాన్నని ఏమీ చెయ్యను. నన్ను పెళ్లి చేసుకో. చావనైనా చేస్తాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. చేసుకోవా? నాకేమి తక్కువ? నిన్ను అష్టైశ్వర్యాలతో ముంచెత్తుతాను అంటూ అమృతవల్లి దగ్గరకు రాబోయాడు. వెంటనే మహాచండీ మాటలు గుర్తుకు వచ్చాయి. నన్ను నిరాకరించిన మీ అమ్మాయిని ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకుండా ఒక పాముగా మార్చేస్తాను. అది కూడా జీవితాంతం నేను గుర్తుకు రావాలి. ఏనాడైనా మనసు మారి పెళ్లికి ఒప్పుకుంటే నిన్ను ఈ ప్రపంచానికే మహారాణిని చేస్తాను అంటూ అమృతవల్లిని మంత్రశక్తితో ఒక నాగుపాము. అమృతవల్లి తన అసలు రూపాన్ని కోల్పోయి పాము రూపంలో శ్రీపతి ఇంట్లో బంధించబడింది. జరిగిందంతా శ్రీపతి విజయుడికి చెప్పి బాధపడసాగాడు. మరి అమృతవల్లికి తిరిగి మామూలు రూపం వచ్చే మార్గం మీకు తెలియదా? లేదు నాయనా, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అంతా నా దురదృష్టం. మీరేమీ దిగులు పడకండి. అమృతవల్లికి తిరిగి అసలు రూపాన్ని తెప్పించే బాధ్యత నాది. అదంత సులభం కాదు నాయనా, చాలా కష్టంతో కూడినది. ఆ మకరకేతు గొప్ప శక్తిమంతుడు. నా స్వార్థం కోసం నిన్ను బలిపెట్టలేను. అయినా నీ దారిన నువ్వు వెళ్ళక ఈ గొడవలన్నీ నీకెందుకు? మా ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా గురించి మీరేమి కంగారు పడకండి. నేనిప్పుడే బయలుదేరుతాను. బహుశా ఇందుకే మా గురువుగారు ఈ దిక్కుగా వెళ్ళమని చెప్పి ఉంటారు. విజయుడు తిరిగి రానాయనా అని ఆశీర్వదించాడు శ్రీపతి. అక్కడి నుండి ఎటు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో తన గురువు చిదానందల స్వామిని ప్రార్థించాడు విజయుడు. గురువుగారు దండకారణ్యం గురించి, అందులో మాయల గురించి కథలుగా చెప్పారు. బయలుదేరే ముందు కూడా దూరమైన దండకారణ్యం గుండా రాజధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. అలా అనుకుని విజయుడు దండకారణ్యం వైపు ప్రయాణం సాగించాడు. నడిచి నడిచి అడవిలో ఒక చెట్టు కింద సేద తీరాడు. ఇంతలో ఒక కప్పని ఒక పాము మింగపోయింది. విజయుడు కప్పని కాపాడదామని పాముని ఎదుర్కొన్నాడు. అకస్మాత్తుగా పాము కప్పలు గంధర్వులుగా మారిపోయారు. మానవ, మేము గంధర్వులం. మాకు ఒకరంటే ఒకరికి పడదు. పాము కప్పల ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటాం. అలా పోట్లాడుతూ ఒక ముని తపస్సుని భంగం చేసిన కారణంగా మాకు ఈ రూపాలు లభించాయి. ఈనాటితో మాకు శాప విమోచనం కలిగింది. అయ్యలారా, మీలో మీరే కలహించుకుంటే నష్టం మీకే. కలిసి ఉంటే కలదు సుఖం. ఇక నుండి మీరు ఐకమత్యంగా ఉండండి. సరే, ఇక నుండి మేము గొడవలు పెట్టుకోము. అవును, నీ ప్రయాణం ఎక్కడికి? విజయుడు అమృతవల్లి కథ మొత్తం గంధర్వులకి చెప్పి, శ్రీపతి గారికి మాట అయితే ఇచ్చాను కానీ ఏ దిక్కు తెలియక మా గురువుగారిని తలుచుకొని ఈ వైపుగా వెళ్తున్నాను. మాకు శాప విమోచనం కలిగించి మా కళ్ళు తెరిపించిన నీకు సాయం చేయడం మా ధర్మం. అమృతవల్లి తిరిగి అసలు రూపం పొందే మార్గం చెప్తాను, విను. దండకారణ్యంలో గొప్ప మహిమగల ఒక మాయా సరస్సు ఉంది. ఎవరైనా సాహసంతో ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సులోని నీళ్లను తెచ్చి
సర్పరూపంలో ఉన్న అమృతవల్లి మీద చల్లితే ఆమెకి తన రూపం తిరిగి తనకు వస్తుంది. కానీ ఆ మాయా సరస్సుని ఒక అస్థిపంజరం కాపలా కాస్తూ ఉంటుంది. దానిని ఎదిరించాలంటే చాలా కష్టం. దానికి నాట్యం అంటే ప్రీతి. నీకు ఒక డోలు ఇస్తాను. ఇది మాయా డోలు అంటూ అటు పిమ్మట ఏమి చేయాలో విజయుడి చెవిలో చెప్పాడు గంధర్వుడు. మీ సహాయానికి కృతజ్ఞుడను. మా గురువుగారి ఆశీర్వచనంతో విజయం సాధిస్తాను. విజయోస్తు అని ఇద్దరు గంధర్వులు ఆశీర్వదించి మాయమైపోయారు. విజయుడు ఎన్నో కష్టాల కొర్చి దండకారణ్యం చేరాడు. దండకారణ్యం మధ్యలో స్వచ్ఛమైన నీటితో ఒక సరస్సు కనిపించింది. నెమ్మదిగా విజయుడు సరస్సు వద్దకు చేరాడు. ఏయ్ మానవా, ఆగు! అది నా ప్రదేశం. ఎంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా ఇక్కడికి వస్తావు? అన్న మాటలు వినిపించి తిరిగి చూశాడు. ఎదురుగా ఒక అస్థిపంజరం నిలబడి ఉంది. విజయుడు తొణక్కుండా, ఓహో, నువ్వేనా అస్థిపంజరానివి? నాట్యంలో నిన్ను మించిన వారు లేరని తెలిసింది. అది నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. అవును, నాట్యంలో నన్ను మించిన వారు లేరు. అయితే ఇప్పుడేంటి? నేను ఒక వాయిద్యకారుణ్ణి. నా డోలుతో సమానంగా నాట్యం చేయగలవా? అలా చేస్తే నాట్యంలో నిన్ను మించిన వారు లేరని ఒప్పుకుంటాను. సరే, డోలు వాయించు, నా నాట్యం చూద్దువు గాని. కానీ మధ్యలో ఆపావో నీ అంతు తేలుస్తాను. విజయుడు మాయాడోలు తీసి వాయించాడు. అస్థిపంజరం నృత్యం మొదలుపెట్టింది. కొద్దిసేపు వాయించిన తర్వాత విజయుడు ఆపేశాడు. కానీ అది మాయాడోలు కావడంతో దానంతట అదేం రోగసాగింది. అలా చాలాసేపు నృత్యం చేస్తున్న అస్థిపంజరం, మానవా, ఇక డోలు ఆపు, నేను నృత్యం చేయలేకున్నాను అని అరవసాగింది. కానీ విజయుడు దాని మాట వినలేదు. అస్థిపంజరం అలా నృత్యం చేస్తూ చేస్తూ కుప్పకూలిపోయింది. అస్థిపంజరం కుప్పకూలిన తర్వాత విజయుడు సంతోషంగా మాయా సరస్సులోకి దిగి జలాన్ని తీసుకోబోయాడు. నీళ్లల్లో ఏదో అలజడిగా ఉండడంతో ఏమై ఉంటుందా అని నీళ్ల వైపే చూడసాగాడు. ఆగు మానవా, ఆగు! ఎదురుగా నీటిలో గర్జిస్తూ ఒక మహాకాయం కనిపించింది. అతని కళ్ళు అగ్నిలా కోపంతో ఎర్రబడున్నాయి. ఏ మానవా, నేను ఈ నీళ్లలో ఉండే జలరాక్షసుడిని. నేను ఈ సరస్సుకు రక్షకుడను. నా అనుమతి లేకుండా ఈ నీళ్లని తీసుకోలేవు. ఓ జలరాక్షస, ఈ నీళ్ళని నేను తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ నీటిని నువ్వు పొందాలంటే నీవు నేను పెట్టి పరీక్షలో నెగ్గాలి. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్తే సరే. విఫలమైతే మాత్రం నీవు నాకు ఆహారం అవ్వాల్సిందే. అందుకు నువ్వు సిద్ధమేనా? విజయుడు తన గురువు చిదానందుల వారిని తలుచుకుని, నీ పరీక్షకి నేను సిద్ధం. అవేంటో అడుగు. నా మొదటి ప్రశ్న, నాకు ప్రాణం లేదు, అయినా పెరుగుతాను. నాకు ఊపిరి లేదు, కానీ గాలి అవసరం. నాకు నోరు లేదు, కానీ నీరు నన్ను చంపుతుంది. నేను ఎవరిని? విజయుడు ఒక్క క్షణం ఆలోచించి, నిప్పు. నీవు నిప్పు గురించి మాట్లాడుతున్నావు. దానికి గాలి తోడ్పడితే పెరుగుతుంది, కానీ నీరు దాన్ని ఆర్పేస్తుంది. నీ సమాధానం సరైనదే, కానీ తొందరపడకు మానవా. నా రెండవ ప్రశ్న, నోరు లేకపోయినా మాట్లాడుతాను, చెవులు లేకపోయినా వింటాను. నాకు శరీరం లేదు, కానీ గాలితో నాకు ప్రాణం తిరిగి వస్తుంది. నేను ఎవరిని? ప్రతిధ్వని. అది మాట్లాడుతుంది, వింటుంది, కానీ దానికి రూపం లేదు. అప్పుడే ఏమైంది? గెలుపు నాదేనని పొంగిపోతున్నావేమో. ఇంకా ఒక చివరి ప్రశ్న మిగిలే ఉంది. నా గురు కృపతో వీటికి సమాధానం చెప్పగలిగాను. ఇక ఆ చివరి ప్రశ్న అడుగు. నీ ఆత్మవిశ్వాసానికి, గురు భక్తికి ముగ్ధుడనయ్యాను. సరే,
నా చివరి ప్రశ్న చాలా కష్టమైనది. నేను ఎప్పుడూ నీ ముందే ఉంటాను, కానీ నీవు నన్ను ఎప్పుడూ చూడలేవు. నేను ఎవరిని? ఏమిటి? ఎప్పుడు ముందే ఉండి కనిపించదా? ఏమిటది? ఎంత ఆలోచించినా విజయుడికి సమాధానం అంతు చిక్కలేదు. విజయుడు అయోమయంగా మాయా సరస్సు చుట్టూ అటూ ఇటూ తిరిగాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అతని ముఖం మెరిసింది. దానికి సమాధానం భవిష్యత్తు. అది ఎప్పుడు ముందే ఉంటుంది కానీ కనిపించదు. విజయుడి ఈ సమాధానంతో జలరాక్షసుడు సంతృప్తి చెందాడు. విజయ, నీ తెలివి, ధైర్య సాహసాలు అద్భుతమైనవి అంటూ జలరాక్షసుడు ఒక పదునైన ఖడ్గాన్ని ఒక తోలి సంచిలో నీటిని విజయుడికిచ్చి, విజయ, ఇది ఎంతో శక్తివంతమైన స్వర్ణ ఖడ్గం. ఈ సంచిలోని మాయా సరస్సులోని నీరు చాలా మహిమగలది. ఈ నీటిని అమృతవల్లి మీద చల్లితే తిరిగి మామూలు రూపం పొందుతుంది. నీవు ఈ నీటిని తాగితే ప్రత్యేకమైన శక్తులు పొందుతావు. పశుపక్షాదుల మాటలు నీకు అర్థమవుతాయి. నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈ సంచిలోకి నీళ్లు వస్తాయి. వీటిని సద్వినియోగిస్తూ విజయుడివై వర్ధిల్లు. విజయుడు వినమ్రుడై వాటిని స్వీకరించాడు. మకరకేతు నన్ను వశపరుచుకొని ఈ మాయా సరస్సుకు కాపలాగా ఉంచాడు. ఇక ఈనాటితో నేను విముక్తుడనయ్యాను. ధన్యోస్మి అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు జలరాక్షసుడు. విజయుడు ఆ నీటిని కొంత సేవించి అక్కడి నుండి సర్పరూపంలో ఉన్న అమృతవల్లి దగ్గరికి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణించాక విజయుడికి ఆకలిగా అనిపించింది. ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ చెట్టు మీదే ఉన్న 2 చిలకలు, అటు చూడు, ఈ కారడవిలో ఎవరో మానవుడు. అవునవును, పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నాడు. ఇటు నుంచి ఎడమ ప్రక్కకి తిరిగితే బోలెడు పండ్ల చెట్లున్నాయి. కానీ పాపం అతనికెలా తెలుస్తుంది? వాటి సంభాషణని విన్న విజయుడు ఆ చిలుకలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొని పండ్ల చెట్ల వద్దకు వెళ్ళి కొన్ని పండ్లను కోసుకొని తిన్నాడు. ఇంతలో చీకట్లు ముసురుకున్నాయి. ఈ మనిషి ఇంత రాత్రి ప్రయాణించి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? హాయిగా విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే బయలుదేరొచ్చుగా. ఏంటి, ఈ అడవిలో విశ్రాంత? అది కూడా ప్రమాదం కదా. పిచ్చి మొహమ, ఇక్కడికి 2 పర్లాంగుల దూరంలో ఒక పాడుబడిన దేవాలయం ఉంది. అక్కడ విశ్రాంతి తీసుకుంటే ఏమీ కాదు. కానీ ఆ ఆలయం గజ దొంగ కలకాలుడి స్థావరం కదా. వాడు ఈ మనిషిని ఏం చేస్తాడో ఏమో. ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ కాలకాలుడు మహాక్రూరుడు. కానీ వాడు ఇప్పుడే రాజుగారి ఖజానా దోచుకోవటానికి వెళ్ళాడు. అదృష్టం బాగుండి రాజభటులకు దొరకకపోతే ఏ వేకువ జామునో వస్తాడు. విజయుడు చిలకల మాటలు విని 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న శిథిలాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చోట శుభ్రం చేసుకుని పడుకున్నాడు. తెల్లవారగానే విజయుడు నిద్ర మేల్కొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ అక్కడి శిథిలాలయం నుంచి బయటపడగానే కొంత దూరంలో ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తుంది. అయ్యో, ఆ గజదొంగ కాలకాలుడు రాజుగారి ఖజానా నుండి దోచుకున్న విలువైన సంపదతో తిరిగి వస్తున్నట్లున్నాడే. ఎలాగైనా వీడిని బంధించి రాజుగారికి అప్పచెప్పాలి. విజయుడు కాలకాలుడి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. ఎవర్రా నువ్వు? నా స్థావరం దగ్గర ఉన్నావు. కాలకాలుడు విజయుడి దగ్గర ఉన్న ఖడ్గం మెరుపులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ ఖడ్గాన్ని నాకు అప్పగించు, లేకుంటే నీ ప్రాణాలు పోతాయి. ఈ స్వర్ణ ఖడ్గం నా సాహసానికి దక్కిన ఫలితం. దీన్ని నీకు అప్పగించలేను. ధైర్యం ఉంటే నాతో పోరాడు. కాలకాలుడు కత్తిని లాక్కోడానికి విజయుడిపై దాడి చేశాడు. కానీ విజయుడు జలరాక్షసుడిచ్చిన శక్తివంతమైన స్వర్ణ ఖడ్గంతో
అతనిని ఎదుర్కొన్నాడు. విజయుడు కాలకాలుడిని ఓడించి శిథిలాలయంలో బందీని చేసి అతని స్థానంలో ఉన్న విలువైన ఖజానాను తీసుకుని రాజధానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళగానే, ఏయ్, ఎవరు నీవు? ఎక్కడికి వెళుతున్నావు? చేతిలో ఆ మూట ఏమిటి? అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు విజయుడు. రాజభటులు నిలబడి ఉన్నారు. విజయుడు ఏదో చెప్పబోతున్నంతలో, ముందు వాడిని బంధించి చేతిలోని మూట విప్పి చూడు అన్నాడు ఇంకొక భటుడు. వాళ్ళు మూట విప్పి, వీడే మనం ఎదుగుతున్న గజ దొంగ. గత కొన్ని రోజులుగా మన రాజ్యంలో ఖజానా సొమ్ముని కాజేస్తుంది వీడే. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. ఇంతలో సేనాధిపతి కళాసాగరుడు అక్కడికి వచ్చాడు. చూస్తే సలక్షణంగా ఉన్నావు. నీకు ఇదేమి పాడు బుద్ధి? అంతమంది కాపలా ఉన్న ఖజానానే దొంగిలించావంటే నువ్వు సామాన్యుడివి కావు. అయ్యా, నేను దొంగను కాను. రాజుగారి ఖజానాను కాలకాలుడనే గజ దొంగ దొంగిలించాడు. నేను వాడిని శిథిలాలయంలో బంధించి మహారాజు గారికి అప్పగిద్దామని బయలుదేరి వస్తుంటే వీళ్ళు బంధించారు. ఇందులో నా ప్రమేయం లేదు. కావాలంటే మీరు ఆ శిథిలాలయంలో చూడండి. నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. ఇంతకీ నువ్వెవరవు? ఎక్కడి నుండి వస్తున్నావు? అయ్యా, నేను చిదానంద స్వామి వద్ద విద్యాభ్యాసం చేసి రాజుగారి కొలువులో పనిచేద్దామని వచ్చిన వాడిని. విధివశాత్తు ఇలా బందీనయ్యాను. చూడబ్బాయి, నీ మాటలు విశ్వసించదగినవిగా ఉన్నాయి. పాడుబడిన ఆలయంలోకి ఇప్పుడే భటులను పంపిస్తున్నాను. ఆ కాలకాలుడు దొరికితే నిన్ను వదిలిపెడతాను. నీ మాటలు అబద్ధమని తేలిందో ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు. కొంతసేపటికి భటులు కాలకాలుడిని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకువచ్చారు. విజయుడిని బంధ విముక్తుడిని చేశారు. చూడు విజయ, కాలకాలుడు దొరికాడు. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను. నువ్వు మాతో మహారాజు గారి దగ్గరికి రా. రాజుగారికి చెప్పి నీ చదువుకు తగ్గ పని కొలువులో ఇప్పిస్తాను. విజయుడు వారితో రాజధానికి వెళ్ళాడు. విజయ, చీకటి పడింది. నువ్వు ఈరోజు ఇక్కడే అంతఃపురంలో నిద్రించు. రేపు రాజుగారి దగ్గరకు తీసుకెళ్తాను. అంతఃపురంలో నిద్రిస్తున్న విజయుడికి అర్ధరాత్రి వేళ ఏవో మాటలు వినిపించాయి. 2 ఎలుకలు మాట్లాడుకుంటున్నాయి. మొదటి ఎలుక రెండో ఎలుకతో, ఏంటి, రాజుగారి వంటశాలలో ఉండే నువ్వు పూటకి 10 రకాల కూరలతో తిని బాగా బలిసి ఉంటావనుకుంటే ఇలా పక్క చిక్కిపోయావేంటి? అందరూ అలాగే అనుకుంటారు, కానీ రాజుగారు ఒక విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారట. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే వంటశాలలో వంటలు చేయటం లేదు. ఇక నాకు బలిసే అవకాశం ఎక్కడది? అయ్యో, మరి ఇక్కడెందుకు? నాతో పాటు బయటకి వచ్చేయ్. భలే దానివే, నేను రాను. ఏదో ఒక రోజు రాజుగారి జబ్బు నయం అయితే ఇక నా తిండికి ఢోకా ఉండదు. మరి రాజుగారు వ్యాధి నయమయ్యే అవకాశం ఉందా? ఎందుకు లేదు? అవకాశం ఉంది, కానీ అదంత సులభం కాదు. ఏమి చేస్తే రాజుగారి అనారోగ్యం నయమవుతుందో మొదటి ఎలుక రెండవ ఎలుకకి చెప్పింది. ఏంటి, అది అంత సులభమా ఏంటి? ఇక నీకు మంచి భోజనం దొరకడం కష్టమే. సరే సరే, తెల్లవారుతుంది, మళ్ళీ కలుస్తాను అంటూ మొదటి ఎలుక వెళ్ళిపోయింది. విజయుడు మొత్తం విన్నాడు. తెల్లవారింది. కళాసాగరుడు విజయుడిని మహారాజు మాణిక్యవర్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అయ్యా, రాజుగారికి ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందా? ఇది అంతఃపుర రహస్యం. నీకెవరు చెప్పారు? మీకు ముందే చెప్పినట్లు నేను చిదానందుల వారి శిష్యుడిని. వారి దగ్గర నేను నేర్చుకున్న కొన్ని విద్యల వలన రాజుగారి గురించి తెలిసింది. అయ్యా, రాజుగారి వ్యాధి నివారణోపాయం కూడా నాకు తెలుసు. నేను రాజుగారి వ్యాధి నయం చేస్తాను. చాలా సంతోషం విజయ. పద, అయితే రాజుగారి దగ్గరికి త్వరగా వెళ్దాం. కళాసాగరుడు విజయుడిని తీసుకుని మహారాజు వద్దకు వచ్చాడు. మహారాజు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహారాజా,
ఈ యువకుడి పేరు విజయుడు. మహర్షి చిదానందుల వారి శిష్యుడు. ఇతను బుద్ధిబలంలోనూ భుజబలంలోనూ సర్వసమర్థుడు. గజదంగ కాలకాలుడిని పట్టుకోవడంలో మాకు ఎంతో సాయం చేశాడు. మీ అనారోగ్యం గురించి తెలుసుకొని దానికి తరుణోపాయంతో వచ్చాడు. విజయ, నీలాంటి మెరికల్లాంటి యువకులు ఈ రాజ్యానికి చాలా అవసరం. చాలా కాలంగా బాధపడుతున్న నా అనారోగ్యానికి నిజంగా నీ దగ్గర నివారణ ఉందా? చిత్తం మహారాజా, ఇది మాయా సరస్సులోని జలం, సర్వరోగ నివారిణి. ఈ నీళ్లు మీ మీద చల్లుతాను అంటూ మాయా సరస్సులోని నీటిని చల్లాడు. వెంటనే మహారాజు శరీరంలో మార్పులు జరిగి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడయ్యాడు. విజయ, నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నీవే సర్వసమర్థుడివి. వారసులు లేని మాకు తరువాత ఎవరు ఈ సింహాసనాన్ని ఎక్కుతారో అనే బెంగ ఉండేది. ఇప్పుడు మాకు ఏ చింత లేదు. ఇక నుండి నువ్వే ఈ రాజ్యానికి మహారాజువి. త్వరలోనే నీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. మహారాజా, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కానీ అంతకుముందు నేను పూర్తి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అని విజయుడు జరిగిందంతా మాణిక్యవర్మకు చెప్పి అమృతవల్లి ఉంటున్న ప్రాంతానికి బయలుదేరాడు. విజయుడిని చూసిన శ్రీపతి ఆతృతగా, నాయనా విజయ, వచ్చావా? ఆ మాయా సరస్సు జలాన్ని తెచ్చావా? ఇక భయం లేదు. మాయా సరస్సు నుండి జలం తెచ్చాను. దీనితో అమృతవల్లిని తిరిగి మామూలు మనిషిని చేయొచ్చు అంటూ తాను తెచ్చిన మాయా సరస్సు నీటిని అమృతవల్లి మీద చల్లాడు. అంతే, ఆశ్చర్యకరంగా పాము రూపం పోయి అమృతవల్లి ప్రత్యక్షమైంది. అమృతవల్లి నాన్న అంటూ శ్రీపతి దగ్గరికి వెళ్ళింది. అమృతవల్లి తిరిగి మామూలు మనిషి కావడంతో, చాలా సంతోషం నాయనా. నా బిడ్డను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిది. అమృతవల్లి తిరిగి మామూలు రూపం పొందడంతో మకరకేతు తన శక్తిని ఎవరో నిర్వీర్యపరిచినట్లు గ్రహించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఎవడ్రా నా మంత్రశక్తినే శక్తి విహీనం చేసినవాడు? వాడిని వదిలిపెట్టను. నీ మంత్రశక్తినే కాదు, నిన్ను అంతం చేసేవాడిని నేనే. నీవా నన్ను ఎదిరించేది? మకరకేతు తన మంత్రశక్తిని ఉపయోగిస్తే విజయుడు తన బుద్ధి బలాన్ని స్వర్ణ ఖడ్గాన్ని ఉపయోగించి హోరాహోరీగా పోరాడారు. చివరికి విజయలక్ష్మి విజయుణ్ణే వరించింది. మకరకేతు మరణించాడు. శ్రీపతి, అమృతవల్లి చాలా సంతోషించారు. నాయనా, నాదో చిన్న కోరిక. మా అమృతవల్లిని వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపో. మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదములు. మీ పరిచయం వలననే నేను ఇంత సాధించగలిగాను. అమృతవల్లి తోడుతో మరిన్ని విజయాలను సాధిస్తాను. విజయుడు శ్రీపతికి రాజధానిలో జరిగిన విషయం చెప్పాడు. విజయుడికి అమృతవల్లితో వివాహం జరిగింది. అటు తర్వాత కొన్ని రోజులకి విజయుడికి అవంతి రాజ్య మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. విజయుడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించసాగాడు. ధైర్యం, సాహసం ఉంటే మనిషి ఎన్ని అద్భుత కార్యాలైనా చేయొచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.